క్రీస్తు నామంలో అందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగల కొద్దిసేపు మీ పిల్లలతో మీ మాటలు అందించడానికి తండ్రి మీరెంతగానో చూపిన మహాకృపను బట్టి వందనములు చెల్లిస్తూ, కొద్దిసేపు దేవా మీ పిల్లలతో మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని అర్థం చేసుకునే మనసు వారికి క్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, అపోస్తలుల కార్యములు ఈరోజు కొద్దిసేపు ఒక విషయాన్ని మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. అదేంటంటే 275 మందిని పౌలు గారు ప్రాణాలతో కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఎక్కడ అంటే ఇటలీ వెళ్ళడానికి ప్రయాణమైనప్పుడు యూలి అను శతాధిపతికి పౌలు గారిని కొంతమంది ఖైదీల్ని అప్పగించడం జరుగుతుందండి. పౌలు గారిని ఖైదీల్ని అప్పగించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఓడలో బయలుదేరినటువంటి ఆ పరిస్థితుల్లో క్రేతు మీదుగా ఆసియా దరిగుండా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు. క్రేతు మీదుగా ఆసియా దరి నుండి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని క్రేతు దగ్గరకు రాగానే అక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రియ, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఓడలో అంటే పౌలు గారితో సహా 276 మంది అండి. ఆ ఓడలో ఉన్నది ఎంతమంది అంటే 276 మంది. కనుక 276 మంది ప్రయాణం చేస్తున్నప్పుడు క్రేతు దగ్గరకు రాగానే పౌలు గారు హెచ్చరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఒకసారి ఆ మాట చూడగలిగితే 27వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము ప్రియులరా మనం చూడగలిగితే 10వ వచనంలో, అప్పుడు పౌలు గారు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు పౌలు గారు. కానీ వారు వినలేదు ప్రియులారా. 11వ వచనంలో చూడండి, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను అన్నాడు. ఏమంటే ఇక్కడ ఎంత కష్టపడ్డారో, ఓడ ముందుకు సాగలేక గాలి వచ్చేసి, ఆ పెనుగాలి వచ్చేసి ఎంత కష్టపడ్డారో 14వ వచనంలో చూస్తే, కొంచెము సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి అన్న. చూడండి ప్రియులారా, లూకా గారు రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు చూపినటువంటి ప్రేమ అసలు ఈ పేరు చెప్పడానికే ఒక ప్రత్యేకత ప్రియులారా. ఆ పేరు పలకడానికి ఎంత ఆనందంగా ఉంటుందంటే పౌలు గారు అనే పేరు పదే మాట్లాడాలనిపించే అంత మహానుభావుడు అండి పౌలు గారు. అంత ప్రేమ కలిగిన వాడు, అంత జ్ఞానం కలిగిన వాడు, అంత కనికరం కలిగిన వాడు. ఇక ఓడ బయలుదేరింది, కానీ క్రేతు దగ్గరకు రాగానే అక్కడ నుంచి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అక్కడనే ఆగితే బాగుండు అని పౌలు గారు హెచ్చరించాడు. పౌలు గారి మాట వినలేదండి. ఆ శతాధిపతి ఏం చేశాడు అంటే మళ్ళీ ఓడ నావికుడి ఆలోచన ప్రకారంగా ముందుకు కొనసాగారు. వెంటనే ఊరుకులో నన్ను పెనుగాలి వచ్చేసి వారు ఏమైపోయారు అంటే గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించట మానేసి గాలికి కొట్టుకొని పోయారట. ఎదురు నడిపించుట మానేసి గాలికి కొట్టుకొని పోయారు. అలాంటి తరుణంలో, అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ప్రియులారా, తర్వాత ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసి. ముందు చెప్పాడా చెప్పలేదా? ముందు చెప్పాడు.
సరుకులకు, ఓడలోని సరుకులకు నష్టం వస్తుంది. సరుకులకే కాదు, అవసరమైతే మన ప్రాణాలకు కూడా నష్టం కలుగుతుంది. బయలుదేరకుండా ఉండడం మంచిది అన్నాడు, కానీ వెళ్ళలేదండి. ఓడ నావికుడి ప్రకారంగా, నావికుడి ఆలోచన ప్రకారంగా ముందుకు కదిలారు. కానీ జరిగింది ఏంటంటే, ఇదిగో పెద్ద గాలి కొట్టేసింది. ఇక ఓడను ఎదురు నడిపించలేక మరి ఏమైపోయారు అంటే, ఇక గాలికే కొట్టుకొని గాలి ఎటు వీస్తే అటే అది ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. ఓడ నావికుడి చేతిలో లేదు, గాలి ఎటువైపు వీస్తే అటువైపు నడుస్తూ ఉంది. అప్పుడు పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసారట. చేతులార పారవేసారు, ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మనం ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి, చాలా దినాలు ఏమంటే నిజంగా క్రైస్తవుడు, క్రీస్తును కలిగిన వాడు ప్రేమ కలిగి ఉంటాడు. పౌలు గారిది ఎంతటి ప్రేమ అంటే, ఎక్కడికి వెళ్ళినానంటే విరోధ భావం అనేది ఎక్కడ చూపించిన వాడు కాదు. తను మార్పు పొందిన తర్వాత ఏమంటే తనని హింసించే వారిని కూడా ప్రేమించాలన్న తాత్పర్యం కలిగిన వాడండి పౌలు గారు. ఎక్కడి నుండి నేర్చుకున్నాడు ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది పౌలు గారికి ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది అంటే, మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, మతోన్మాదులకు ఏం తెలుసు ప్రియులారా? క్రీస్తు గొప్పతనం ఏం తెలుసు? ఆయన ప్రేమ ఏం తెలుసు? దూషిస్తున్న వారలారా, ఈరోజు ఎన్నో నిందలు మాట్లాడుతున్న వారు ఉన్నారు. ఎంచుకోకండి. ఎందుకంటే అసలు ఆయన ప్రేమ కలిగిన వాడు గనక ఇన్నిసార్లు నిందించడానికి నీకు అవకాశం వచ్చిందంటే అది అర్థం కాదండి. చాలా మంది మూర్ఖులకు అర్థం కాదు క్రీస్తు ప్రేమ, మతోన్మాదులకు అర్థం కాదు. ఎక్కడి నుండి వచ్చింది పౌలు గారికి అంటే, క్రీస్తులో నుండి వచ్చిన ప్రేమ అండి. క్రీస్తును చూసి నేర్చుకున్న ప్రేమ ప్రియులారా. క్రీస్తును చూసి తను చంపుతున్న వారిని కూడా క్షమించమన్నాడు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఓడలో ఉన్నది ఎవరు? పౌలు గారు అప్పగించబడింది సైనికులకైతే, దేవుడు అప్పగించింది ఎవరినో తెలుసా? యూలియా శతాధిపతి అందరినీ కూడా పౌలు గారికి అప్పగించాడు. ఇదేంటంటే విదూరం. సైనికులను పౌలు గారిని కాపాడాలా, పౌలు గారు సైనికుల్ని కాపాడాలా? ఎలా రివర్స్ అయిపోతుందో చూడండి, ఎలా రివర్స్ అయిపోతుంది. ఎవరిని కాపాడుతున్నారు ప్రియులారా? ఎవరిని కాపాడుతున్నారు? పౌలు గారు సైనికుల్ని కాపాడుతున్నాడని ఏం ధైర్యం చెప్తున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియులారా? చూడండి, ఆ మాట చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి. అపోస్తలుల కార్యములు 27-22 చూద్దాం ప్రియులారా. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. భరోసా ఇస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు? 275 మంది. 275 మంది ఉన్నారండి ఓడలో. పౌలు గారితో 276. ఇంతమందిని ఏమంటున్నాడు తెలుసా? మీలో ఎవని ప్రాణమునకు కూడా హాని కలగదు. ఎవరికి భరోసా ఇస్తున్నారండి? సైనికులు ఎవరికి భరోసానివ్వాలి? ఖైదీగా ఎంచబడ్డాడు తప్ప నేరము నిరూపించగలిగే సామర్థ్యం కలిగిన వారు అక్కడ ఎవ్వరూ లేరండి. ఎందుకంటే పౌలు గారు చేసింది కూడా ఏం లేదు కదా. వీళ్ళారా ఆలోచించండి ఒకసారి. వీళ్ళందరినీ కూడా వారికి ఎలాంటి ధైర్యం చెప్తున్నాడు చూడండి, ఎలాంటి భరోసా ఇస్తున్నాడు చూడండి. వీళ్ళారా కష్టాల్లో ఉన్నవారికి, కన్నీళ్ళలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి ఒక్క మాట చాలండి, దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ మాట చెప్పండి, ఎంత ధైర్యంతో బ్రతికొస్తారండి. ప్రాణం పోతున్న సమయంలో కూడా ఒక మంచి మాట, ప్రోత్సాహకరమైన మాట మనిషిని బ్రతికిస్తుంది. పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రాణములకు ఏ హాని జరగదు, ఏ హాని కలగదు. ఎందుకో తెలుసా? నా దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడండి. ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో,
ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నదని ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవరికి అనుగ్రహించబడుతున్నారు? ఖైదీలుగా ఉన్నటువంటి వారు సైనికుల్ని కాపాడుతున్నాడండి పౌలు గారు. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కరుణ కలిగిన వాడండి, ఎంత దయ కలిగిన వాడండి పౌలు గారు, ఎంత దయ కలిగిన వాడు. చూడండి ప్రియులారా, 275 మంది ఉన్నారండి. వారితో అంటున్నాడు, మీ ప్రాణాలకి ఏ హాని సంభవించదు, నేను హామీ ఇస్తున్నాను. ఏమంటే ప్రాణాలతో బ్రతుకుతారన్న ఆశ వారికి లేదు, కానీ పౌలు గారు ధైర్యాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. అంటే ధైర్యం ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? ఈ రోజు మనం వాడే మెడిసిన్స్ కంటే కూడా, కష్టాలలో కన్నీళ్లలో వ్యాధులతో బాధలతో ఉండి మనం వాడే మెడిసిన్ కంటే కూడా ఒక ధైర్యపరిచిన మాట ప్రియులారా. ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్పవాడని చెప్తున్నాడు ప్రియులారా. వారందరికీ చెప్తున్నాడు పౌలు గారు. చూడండి ఆ మాట ఏమంటున్నాడు చూడండి, నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను, ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు. ఏమంటే యూలీకి అనుగ్రహించారని వారు అనుకున్నారు, శతాధిపతికి పౌలు గారిని అప్పగించారని వారు అనుకున్నారు, కానీ శతాధిపతితో పాటుగా ఉన్న 275 మందిని కూడా పౌలు గారికి దేవుడు అప్పగించాడట ప్రియులారా. ఏమంటే సైనికుల్ని కాపాడుతున్నాడు. ఎవరైనా ఏం చేస్తారో చెప్పండి, సైనికులందరూ కూడా ఏదైనా జరిగితే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తారండి. కానీ పౌలు గారు అలాంటి వాడు కాదు ప్రియులారా. ఆయనలో ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? నా క్రీస్తు ప్రేమ అందరికి అర్థమైపోవాలండి. క్రీస్తు ప్రేమ నాలో నుంచి సహోదరులకి తెలియపరచబడాలి అన్న ఉద్దేశముతో ప్రియులారా, ఆ మహనీయుడైన దేవుడు ఎంత గొప్పవాడో క్రీస్తు బ్రతుకులో చూపిస్తున్నాడు. పౌలు గారు బ్రతుకులో చూపిస్తున్నాడు క్రీస్తుని. ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రాణాలకు ఏ హాని జరగదు. 275 మంది అంటే అందులో ఉంది. ఏమన్నాడు తెలుసా? ఇంకా కొంచెం ముందుకు వెళితే ప్రియులారా, మంచి సంగతి చెప్తున్నాడండి. చూడండి 32వ వచనం చూద్దాం ప్రియులారా. సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సరే 14 రోజులైందయ్యా భోజనం చేయండి. ఏమండి ఎవరికి పెట్టాలండి భోజనం చెప్పండి? చెరసాలలో ఉన్న ఖైదీలు సైనికులకు పెడతారా? సైనికులు ఖైదీలకు పెడతారా ఆహారాన్ని? చూడండి ఎవరెవరికి పెడుతున్నారు చూడండి ప్రియులారా. ఏంటంటే పరిస్థితులే తారుమారు చేయగల దేవుడు అండి. పరిస్థితులే తారుమారు చేయగల దేవుడు. ఏమండి వారికి సామర్థ్యం ఏంటి? పౌలు గారికి ఇచ్చాడు అక్కడ సామర్థ్యం అంతా. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ఎవరికి అప్పగించబడ్డారు? పౌలు గారికి అప్పగించబడ్డారు. ఇప్పుడు భోజనం ఎవరు పెడుతున్నారు? పౌలు గారు పెడుతున్నాడండి. పౌలు గారు చూసారా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ప్రియులారా. వారందరినీ కూడా బలపరుస్తున్నాడు. ఏమంటే ఆ మాట ఎంత బాగుంటుందంటే, నిజంగా ఆ వచనాలు చదువుతా ఉన్నప్పుడు ప్రియులారా ఎంత ఆనందం వేస్తా ఉందో తెలుసా? అంటే అసలు భోజనం చేయాలని ఎవరికి చెప్పాలి? ఖైదీలకు సైనికులు చెప్పాలా? సైనికులకు ఖైదీ చెప్పాలా? ఎవరికి చెప్తున్నారు చూడండి ప్రియులారా. ఎంచబడుతున్నాడు తప్ప పౌలు గారు ఎవరో తెలుసా? చాలా ప్రేమ కలిగిన వాడండి. ఏమంటే ఈ మాట అనగానే మరి హృదయం ఎలా స్పందిస్తుందో ఆలోచించండి. 14 దినాలైంది. సైనికులతో అంటున్నాడు, ఇదిగో మీరు 14 దినముల నుండి ఏం తినలేదు కదా, ఆహారం తీసుకోండి అంటున్నాడు వారితో. ఏమంటే ఆ ప్రేమ ఎలా వచ్చిందండి? ఎక్కడి నుండి వచ్చిందని అంత ప్రేమ చూపించడానికి పౌలు గారికి ఉన్న ఏమంటే ఏకైక కారణం ఏంటో తెలుసా ప్రియులారా? యేసు క్రీస్తు ప్రభు అని. ఈరోజు ప్రపంచానికి తెలియవలసింది ఆయన ప్రేమ, ఆయన కనికరం. రోజు చాలా మంది మూర్ఖులు మాట్లాడుతున్నారు, ఆయన మీద నిందలు వేసి మాట్లాడుతున్నారు, అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. చిన్నదండి, అవన్నీ పట్టించుకోకండి. వారు మాట్లాడడానికి కూడా వారికి ఆయుష్నిచ్చింది ప్రభు అన్న సంగతి వారికి తెలియాలి. ఎందుకు తెలుసా? అంత ప్రేమ కలిగిన వాడు దేవుడు, అంత కృప కలిగిన వాడు. ఆయన ప్రేమ అర్థమైతే మారిపోతాం. ఈ మాట ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరినీ 14 రోజులైందండి భోజనం చేయక. తినండి అంటే ఎలా ఉంటదండి?
ఇంట్లోనే ఏమంటే టైంకు లేట్ అవుతుంది భోజనం చేయండి అని భార్య అంటేనే ప్రేమగా చూస్తాం ఆవిడ్ని. టైంకు భోజనం 1 గంట అయింది భోజనం చేయండి అంటేనే ప్రేమ కలిగి చూస్తూ ఉంటాం. అలాంటిది 14 రోజుల నుండి ప్రియులారా సైనికులు ఏం తినలేదట. మరి ఈయనకేంటంటే బాధ? ప్రేమ, క్రీస్తు ప్రేమ అంటారు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉంది? పౌలు గారిలో. క్రీస్తే నాలో జీవించుచున్నాడు అన్నాడు పౌలు గారు. ఆ ప్రేమను చూపిస్తున్నాడు. ఎవరికి? సైనికులకి చూపిస్తున్నాడు ప్రేమని. 14 రోజులైంది భోజనం చేయలేదండి, చేయండి అంటే మరి మనసు ఎలా స్పందించాలంటే, ఎలా స్పందించి ఉంటదంటే, ఎంత కనికరం కలిగిన వాడు పౌలు గారు. చూడండి ఏమన్నాడు, వారితో ఏమన్నాడు చూడండి కిందికి 27వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ప్రియులారా. మీరేమి పుచ్చుకొనక 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదు. ఎందుకంటే నేను ఎవరిని వాడనో తెలుసా, ఎవరిని సేవించుచున్నానో తెలుసా, ఎవరిని సేవించుచున్నానో తెలుసా, నేను ఎవరి వాడనో తెలుసా అంటున్నాడు ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పౌలు గారు గొప్ప కాదు, పౌలు గారు సేవించుచున్న దేవుడు గొప్పవాడు. దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు వాళ్ళకి. దేవుణ్ణి చాలా గొప్పవాడు దేవుడు. మీ అందరినీ నాకు అనుగ్రహించాడు దేవుడు. మీ తల వెంట్రుకల్లో నుండి ఒక్కటి కూడా నేల పడదని ధైర్యం ఇస్తున్నాడండి. అలాంటి టైంలో ఒకవైపు ప్రాణం పోతున్న టైంలో కూడా కొట్టుకొని పోతుంది. అది బద్దలైపోయింది. అమరం కూడా బద్దలైపోసాగింది. వెంటనే పౌలు గారు ధైర్యపరిచి వారికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగిన. చూడండి ప్రియులారా, ఎంతమంది ఉన్నారట? ఒక వెంట్రుక ఏనును నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసింది అన్నాడు. వారు ధైర్యం తెచ్చుకున్నారన్న. ధైర్యము లేని వారిని ధైర్యపరచుడి, బాధలో ఉన్న వారిని ఓదార్చండి. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉండండి. ఎవరైనా బాధలో ఉన్నారా వెంటనే వారికి కాల్ చేయండి. వెంటనే వారికి కాల్ చేసి వారితో మాట్లాడండి. మరి బాధ అంతా తీరిపోతుందంటే ఒక మాట చెప్పండి, దేవుడు గొప్పవాడు, మీకు సహాయం చేస్తాడు. దేవుడు గొప్పవాడు, మీకు సహాయం చేస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నాం అనండి. ఎంత ధైర్యంతో ఉంటారండి, చాలా ధైర్యంతో ఉంటాడు. పౌలు గారు ధైర్యపరిచాడండి. వారందరికీ కూడా ఆహారం పెట్టాడు. 276 పౌలు గారితో సహా భోజనం చేశారు. ఆహారం తీసుకున్నారు, రొట్టె పూజించి. అలా పూజించిన తర్వాత వీరందరూ కూడా అనూహ్యంగా రక్షించబడ్డారండి, కాపాడబడ్డారండి. ఎందుకో తెలుసా? ఒకవేళ పౌలు గారి ఆ ఓడలో లేకపోతే వారి పరిస్థితి ఏమవ్వాలి ఆలోచించండి. పౌలు గారు లేకపోతే పరిస్థితి ఏమవ్వాలండి? ఏమవ్వాలి? ఇంత అద్భుత కార్యమును జరిగించేవాడా దేవుడు? మరి ప్రాణాలు ఏమైపోయేవి? పౌలు గారిని బట్టి దేవుడు కాపాడాడు. పౌలు గారిని బట్టి కాపాడాడు. వారందరూ కూడా తప్పించుకున్నారట. కిందికి చూద్దాం ఒకసారి. ఎందుకంటే చాలా మంది తర్వాత చంపాలనుకున్నారండి. ఇంకా అప్పటికి వారి వల్ల అవ్వట్లేదు. ఖైదీలందరినీ చంపాలని సైనికుల్లో కొంతమంది అనుకున్నారు. కానీ సైనికుల ఆలోచన మారిపోయింది. ఎందుకో తెలుసా? శతాధిపతి పౌలు గారి మీద దయ కలిగి ఉన్నాడు. పౌలు గారి ప్రేమకు శతాధిపతి హృదయం కదిలిపోయింది. శతాధిపతి హృదయం కదిలిపోయింది. ఎందుకంటే పౌలు గారు చూపిస్తున్న ప్రేమ అంత గొప్పది గనక ప్రియులారా, అంత గొప్పది. చూడండి ఆ మాట 41వ వచనంలో, స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి, అందువలన అనివి కూరుకొని పోయి కదలకి ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండాన్నట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారిని ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రములో దుమికి దరికి పోవాలననియు, కడుమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలననియు ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దయచేసి నిజంగా ఓడ మరలా కొట్టుకుని పోకుండా
కాపాడబడినది అంటే ఓడను కాపాడబడింది, ఓడలో ఉన్న 275 మంది కాపాడబడ్డారు అంటే అంతమందికి ఆహారాన్ని పంచాడు పౌలు గారు, అంతమందికి ప్రేమను పంచాడు పౌలు గారు, అంతమందికి ధైర్యాన్ని పంచాడు పౌలు గారు. మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించదన్నాడు. ధైర్యంతో చెప్పాడు, ఎంత విశ్వాసంతో చెప్పాడు చూడండి. వారందరినీ వీళ్ళరా దేవుని ప్రేమను వైపు రుచి చూపించి ఆహారం ఇచ్చి, ఆ ఓడలో పౌలు గారు ఉన్నాడు కనుక అది ఎలాంటి ప్రమాదములకు సంభవించకుండా క్రమంగా అందరూ బయటపడ్డారంటే కారణం వారందరినీ కూడా రక్షించారు. పౌలు శీలల్ని కూడా చెరసాల్లో వేసి బాగా కొట్టేసి దాంట్లో వేసినప్పుడు కూడా చెరసాల నాయకుడు అక్కడ వారు ప్రార్థన చేయడం, పాటలు పాడడం, మధ్యలో భూకంపం రావడం, ఆ తర్వాత జైలు అధికారి తన్ను తాను పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నప్పుడు వెంటనే పౌలు గారు కనికరించి చావకూడదని బ్రతికించిన వాడండి పౌలు గారు. ఎవరెవరిని కాపాడుతున్నారు ప్రియులారా? పౌలు గారు జైలు అధికారిని కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? అతని కుటుంబం ఉందండి. తర్వాత వారు మార్పు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని యందు సంతోషపడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఒక కుటుంబం అనాథగా ఉండకూడదు, ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోకూడదు, ఒక వ్యక్తి ప్రాణాలతో కాపాడబడాలి. అది పౌలు గారి ప్రేమ. ఎలా వచ్చింది అంటే క్రీస్తులో నుండి వచ్చిందండి. క్రీస్తు చూపించిన ప్రేమ ప్రపంచాన్ని మార్చగలిగే అంత శక్తివంతమైనది, అందరినీ మార్చగలిగే అంత శక్తివంతమైనది. మనము చూపించవలసినది ప్రేమ, మనము చూపించవలసినది ప్రేమ, దయ, కనికరం. అది పౌలు గారు చూపించి 275 మందిని కాపాడగలిగాడు. కనుక మరి పౌలు గారు చూపిన ప్రేమను మనము కూడా చూపించవలసిన వారముగా ఉంది. రోజు క్రీస్తు ప్రేమ తెలిస్తే చాలండి. ఉపదేశ సారము కూడా ఏదో తెలుసా? ఏమంటే పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి నుండి, అలాగే విశ్వాసము నుండి వచ్చు ప్రేమయే అంటాడు. తిమోతి గారికి పౌలు గారు పత్రికను రాసి 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడో తెలుసా ప్రియులారా? ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, విశ్వాసము నుండి కలుగు వచ్చు ప్రేమయే అంటాడు ప్రియులారా. అదే ప్రేమ. అసలు ఉపదేశ సారమే ప్రేమ. వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది. చాలా మందికి అర్థం కాదండి. వాక్య ప్రకటన జరుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమ కలిగి, ప్రేమ ఉంది దాంట్లో, సారం ప్రేమ. ఎందుకు తెలుసా? భయంకరమైన నరకానికి వెళ్ళిపోకూడదు, నువ్వు నిత్య జీవానికి రావాలని వాక్య ప్రకటన. ఉపదేశ సారం ఏంటో తెలుసా? ప్రేమ. పవిత్ర హృదయం నుండి వచ్చేది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. సరే, అది పౌలు గారి ఉద్దేశం, అది పౌలు గారి ఆలోచన. కాబట్టి 275 మందిని పౌలు గారు కాపాడి ప్రేమ చూపించి క్రీస్తును తనలో చూపించి అంత గొప్ప మహానుభావుడు పౌలు గారు. ఈ మాటలు మనందరి హృదయాల్లో దేవుడు ఫలింపజేయాలి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమకు అంతము లేదు దేవా. ప్రేమ అనంతకాలమైనది, ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ శాశ్వతము. అలాంటి ప్రేమ కలిగి మేమందరము ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. ఉపదేశ సారమే ప్రేమ. వాక్యము ప్రకటింపబడుతుందంటే ప్రేమ, పాపి మారుతున్నాడంటే ప్రేమ. మీ కుమారుడైన క్రీస్తు త్యాగమును పౌలు గారు తన జీవితంలో కనబరిచినట్టుగా మా జీవితాలలోనూ మేము కనబరిచే భాగ్యమును మాకు ప్రసాదించమని, మాకు ఎవరునూ విరోధులు లేక తండ్రి, మమ్మల్ని నిందించున్న వారిని, మాకు విరోధముగా ఉన్న వారిని అందరినీ కూడా క్షమించి మన్నించుమని మీ పాదాల చెంత ప్రాధేయపడుతూ, దేవా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మమ్మల్ని ఎదిగించమని కోరుతూ, ఈ మాటలు మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచుమని క్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.